హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు అయితే మనం సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక బీట్రూట్ని కట్ చేసి పెట్టుకోండి. దీనికోసం అయితే నేను ఒక 1/2 kg అంత చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఇంకొక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఒక కప్పు పెరుగు తీసుకోండి. అందులోకి ఒక నిమ్మకాయని పిండేసుకోండి అండి. ఇదంతా మొత్తం కలిసిపోయేటట్టుగా చికెన్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి, కలిపేసుకోండి. తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి అండి. ఆ 1/2 అవర్ మ్యారినేట్ అయ్యే వరకు మనం బియ్యం నానబెట్టేసుకుందాం. ఒక 2 కప్స్ అంతా బాస్మతి రైస్ తీసుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసుకుందాం. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత గీ వేసుకోండి అండి. అందులోని ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ తీసుకోండి అండి. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి, అందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి అండి. అది పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. దాని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్, టమాటాలు వేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి అండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. చికెన్ని పీసెస్ మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఇది చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. మనం ఇక్కడ 2 గ్లాసెస్ అంతా రైస్ తీసుకున్నామండి. 2 గ్లాసెస్ అంత రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కాకపోతే మనం ఇక్కడ 3.5 అంత వాటర్ తీసుకుంటున్నాం. సరిపోతుంది కరెక్ట్గా 3.5 తీసుకుంటే. ఇలా 3.5 కప్స్ వాటర్ తీసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి అండి. అందులోనే కొత్తిమీర, ఇంకొక లెమన్ ఉంటే పిండేసుకోండి. దీన్ని ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. అంతే అండి, టేస్టీ పులావ్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.